3 PM కి లంచ్ లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ లో ఎగ్ అయితే ఎత్తుక్కొని తిన్నా అనమాట. అలా ఉంది క్వాలిటీ. ఒక బాండాతో అయితే మా వ్లాగ్ స్టార్ట్ చేసాం. వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఇన్ఫర్మేషన్ వస్తుంది. డ్రోన్ షాట్స్ తో అద్భుతంగా వచ్చింది వీడియో. Life అంటే I have invited one waterfall. That is Santosh waterfall. హలో గైస్, ఫైనల్ అయితే కటిక వాటర్ ఫాల్ కి వచ్చేసాం. ఈవినింగ్ అయితే అయిపోయింది. అరౌండ్ 4:30 4:40 అవుతుంది అన్నమాట టైం. సో కొద్దిగా లైటింగ్ అయితే లేదు. కొండకు అవతల వైపు సూర్యుడు ఉన్నాడు, ఇటువైపు నేనున్నాను. మధ్యలో మొత్తం చీకటే మిగిలింది. కటిక వాటర్ ఫాల్ అయితే ఈరోజు ఎలా అయినా క్యాప్చర్ చేయొచ్చు. పొగులైతే లేదు. డ్రోన్ షాట్స్ నెక్స్ట్ వస్తే రెడీగా ఉన్నాను. డ్రోన్ క్లిప్స్ అయితే అవసరం వచ్చాయి కదా. ఇదే కటిక వాటర్ ఫాల్ కి వెళ్ళే వే అనమాట. ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు. కటికి వాటర్ ఫాల్ పార్కింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వే కనిపిస్తుంది కదా, ఆ వేలోనే కిందకి ఆ ఘాటి పై నుంచి కిందకు వచ్చాం. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్లా కనిపిస్తుంది చూస్తే. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. టోటల్ అన్ని చూసారు కదా, చికెన్. సో ఈ వాటర్ ఫాల్స్ ఉండడం వలన టూరిజం డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అవడం వలన ఇట్లా బిజినెసెస్ అన్నమాట. వీళ్ళకి ఇదే లైఫ్ అన్నమాట. చూడండి, మనం కటిక వాటర్ ఫాల్ కి వెళ్ళే వే అనమాట. దిస్ ఇస్ ద వే. కటిక వాటర్ ఫాల్ కి స్టెప్స్ ఎక్కుంటూ మనం ట్రెక్కింగ్ చేయాలి. సో నేనైతే స్టెప్స్ ఎక్కుతున్నాను. సో ఏదో కాస్టింగ్ బోర్డు ఉందన్నమాట. బట్ స్టెప్స్ అయితే బాగా దారుణంగా ఉన్నాయి. రాక్స్ చూసారా, ఇట్లా అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. కంప్లీట్ డెవలప్ అవ్వాలి. సిమెంట్ ఏం యూజ్ చేయాలి, ఓన్లీ రాక్స్ స్టెప్స్ టెంపరీగా అరేంజ్ చేశారు. ఆ అవతలు కూడా రోడ్డు కూడా అంత ఘాటీ ఉందన్నమాట. బ్రౌనిష్ గా అంత మనకి కొద్దిగా బైక్ రావడం డిస్టర్బెన్స్ ఉంది. వర్షం పడితే మాత్రం బైక్ తో రావద్దు, పైన ఆపేసండి. స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది బొర్రా కేవ్స్ నుంచి వెళ్తాం కదా, ఆవే కాదు, ఇది ఇంకొక సైడ్ నుంచి వే. కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి బొర్రా కేవ్స్ నుంచి ఇంకో వే ఉంది. కాకపోతే ఇది ట్రాక్ పై నుంచి ట్రక్కింగ్ చేసుకుంటూ రావాలి. మినిమం 1 km. ఇది చాలా టైం పట్టేది, డిఫికల్ట్. ఈ వేలో అయితే మీకు డైరెక్ట్ రే వచ్చేవచ్చు. ఈ వే మ్యాపింగ్ అంతా మీకు ఇన్ కేస్ మీరు బొర్రా కేవ్స్ విజిట్ చేసి అక్కడ నుంచి మీకు రూట్ మ్యాప్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చారు అని అంటే మీకు ఇక్కడ కటికి వాటర్ ఫాల్ అరకు వ్యాలీ ఉంది కదా, ఇక్కడ మీకు 1600 ఉంటుంది.
ఇండివిజువల్గా వెళ్ళాలంటే షేరింగ్, లేదంటే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక్కళ్ళమైతే 1600 పెట్టడం కష్టం కదా. సో ఇక్కడ నుంచి మనకి ఈ 6 km ట్రావెల్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారు కటిక వాటర్ఫాల్ బేస్ పార్క్ దగ్గర. మళ్ళీ రిటర్న్ కూడా జర్నీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వాక్ చేసుకుని ట్రాక్ దాటి మళ్ళీ అక్కడ నుంచి ఇదిగోండి కటికి పార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు మనం వాక్ చేసుకుని రావాలి. అక్కడ నుంచి కటికి వాటర్ఫాల్కి వెళ్ళిపోతాం. దానికన్నా ఇంకో షార్టెస్ట్ వే ఇటు నుంచి ఉంది. సో ఇప్పుడు మనం విజయనగరం నుంచి ఆర్ శ్రీకాకుళం నుంచి వస్తే అనంతగిరి రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి మ్యాప్ అనేది షో చేస్తాను చూడండి. సో గూగుల్ మ్యాప్లో ఇప్పుడు వచ్చేస్తుంది. అంతకుముందు గూగుల్ మ్యాప్లో అప్డేట్ కాలేదు. సో దానివల్ల ఏమయ్యేదంటే మనకి కరెక్ట్ వే తెలిసేది కాదు. ఇప్పుడైతే మీరు ఈజీ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని ఫాలో అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అటు నుంచి మీకు డైరెక్ట్ ఇవే ఉంది కదా ఆ గ్రీన్ లైన్, అటు నుంచి ఇట్లా వచ్చి వెళ్ళిపోవచ్చు. వైజాగ్ నుంచి డైరెక్ట్ చూపించేస్తుంది మ్యాప్లో. వావ్. సో మనం కటిక వాటర్ఫాల్ కిందకి అయితే వెళ్తున్నాం ఫస్ట్, తర్వాత పైకి ఎక్కుదాం. ఇటు ఒక స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నేచర్ కానీ అంత ఆసం, అంత డార్క్ ఉంది. వచ్చేసి నాయన చెప్పలేంది ఇవేంది. వావ్, కటిక వాటర్ఫాల్. వావ్, ఇట్స్ ఆసం. మనం కిందకైతే వచ్చాం. రాక్స్ ఇవన్నీ సాలిడ్గా ఉన్నాయి. వావ్, నైస్. బా దిస్ ఈజ్ కటిక వాటర్ఫాల్. కిందన పై నుంచి ఉంది. డ్రోన్ షాట్స్ వస్తాయి, డోంట్ వరీ. వాటర్ స్విచ్చింగ్ ఉంది అసలు. వెరీ కూల్గా ఉన్నాయి అన్నమాట. వాటర్ అయితే కూల్గా ఉన్నాయి. నెక్స్ట్ వెళ్తా అక్కడికి వీడిది. ఆసమ్, ఫ్యాంటాస్టిక్ అసలు, సూపర్. అంటే ఓకే, లెట్స్ గో టు టాప్ సైడ్. ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చాం, టాప్ సైడ్కి వెళ్దాం. ఇంకో ఇక్కడ చిన్న తోట ఉంది, ఇక్కడ చూసాము. ఇప్పుడు పైకి వెళ్తుంది, అప్ సైడ్ వే అనమాట. చూడాలి, రాక్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మనం ట్రక్ చేయాలంట. సో అక్కడికి ఆల్రెడీ విజిట్ చేసిన చెప్తున్నారు. చూద్దాం. 1 PM. ఇక్కడ దారి పొడవున స్టాల్స్ ఉన్నాయి చూడండి. షాపు, పైనాపిల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం ఏమన్నా స్నాక్స్ తినాలంటే తినొచ్చు. ఇక్కడ ఉండే కొద్దిగా స్వచ్ఛంగా ఉంటాయి, ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి కెమికల్స్ ఏమి వేయరు అనమాట, న్యాచురల్ పండిస్తారు. సిటీస్లో అన్నీ కెమికల్. సో వేస్ట్ ఫుడ్. లో డోస్లో మనం ఆ కెమికల్ తీసుకొని బాడీని మనం ఇంజూర్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి ఏరియాలో తీసుకుంటే నో కెమికల్స్, హెల్తీ ఫుడ్ ఉంటుంది. అక్కడ చూసారా యూట్యూబ్ బ్రోస్ ఉన్నారనమాట. పాపం నాకు కదా అలసి కూర్చుని పోయారు. నాకు కూడా కొద్దిగా అలకి వస్తుంది. మిరాకిల్ జరిగింది బ్రో. మైక్ ఉంది కదా, మైక్ కెమెరా కనెక్ట్ చేశారు యాజ్ యూజువల్. కాకపోతే రిసీవర్ ఇది ఉంది కదా, నేను బ్యాగ్ లో పెట్టారంట. పాతంలో సింగింగ్ రాదు అనుకోకండి, డాన్సింగ్ వచ్చు. డాన్స్ చేస్తా, సింగ్ చేయలేను. నాకు ఎందుకు కూడా చాటరింది. నా వాయిస్ కూడా చాలా తక్కువ, అందుకే మైక్ పెట్టుకుంటున్నా. మైక్ లేకపోతే రన్ అవ్వదు అసలు. సో వచ్చేసాం. ఇక్కడ ఇంకొక క్లిప్ ఉంది, అది చూసేద్దాం. వాటర్ మొత్తం ఒకటే వాటర్ ఫాల్ అన్నమాట. కాకపోతే ఒక్కొక్క ప్లేస్ చాలా హైట్ నుంచి వచ్చింది కదా. సో డ్రోన్ షాట్ స్టార్టింగ్ లో చూసారు కదా, అట్లా ఇక్కడ ఒక క్లిప్ ఉందన్నమాట. వావ్, ఇట్స్ నైస్, అమేజింగ్ వాటర్ ఫాల్, అమేజింగ్. చిన్నగా ఉన్నాయి, ఆయన పెద్ద ఉంటుంది. సంతోష్ నేచర్ లాగ్స్.
సంతోష్ కనిపిస్తుంది, కనబడుతుంది. అది రోజు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. నా బ్రో కూడా వెళ్ళిపోయాడు వీడు. రే తడుస్తారు, అరే బ్యాగ్ తడుస్తుంది. యాక్చువల్లీ కొన్ని కట్స్ ఉన్నాయి అనమాట. ఇంత వాటర్ ఫాల్ అనేది చాలా పొడుగుంది, లాంగ్. సో కింద ఇప్పటికైతే 2 పీసెస్ చూస్తాం వాటర్ ఫాల్ లో. ఇప్పుడు పైకి వెళ్తున్నాం, అక్కడ బిగ్ పీసెస్ ఉండొచ్చు, చూడాలి ఒకసారి ఎట్లా ఉంటుందో. డ్రోన్ కి ఫ్లై చేయడానికి మంచి ప్లేస్ అయితే ఎదుగుతున్నాం. కాకపోతే మాకు డిఫికల్ట్ ఉందన్నమాట, స్పేస్ ఎక్కువ కనిపించట్లేదు. దగ్గరికి వెళ్తే వాటర్ ఫాల్ సౌండ్ నాయిస్ బాగా వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ నుంచే చెప్తున్నా. సో దగ్గరికి వెళ్తే మనకి వాటర్ ఫాల్ అనమాట. అక్కడ నుంచి చాలా పెద్దగా ఉంటుంది. వినాయకుడు ఇలా ఉన్నారు. ఏ హాయ్, ఇప్పుడే వచ్చాము. చూసారా తాబేలు అడిగేసినట్టు మెల్లగా అడిగేసి ఆల్రెడీ అక్కడ పడ్డాడు, బురదంటుంది. దట్ ఈస్ రిషి యాత్ర బ్రో. అసలు ఆసమ్ యూట్యూబర్. చూసారా మొత్తం వాటర్, కాల్ తడిచిపోతాయేమో, చూస్తున్నాయి. ఫొటోస్ తీసుకుందాం, తెచ్చుకోలేకపోయాను. ఇంకా పైకి వెళ్ళాలి ఎలా అయినా. వాటర్ ఫాల్ వరకు అయితే నడుచుకుంటూ మెల్లగా వెళ్తున్నా. బాబా కూల్గా వాటర్ అయితే తాకుతున్నాయి. వావ్, ఇట్స్ అమేజింగ్. అట్లా వావ్, ఇట్స్ ఆసమ్ వాటర్ ఫాల్. అది వాటర్ స్ప్రింకిల్స్ పడడం వల్ల పొగలాగా వస్తుంది అన్నమాట. వాటర్ లో కనిపించట్లేదు అంతా. చూసారు కదా, దిస్ ఈజ్ ద కటికా వాటర్ ఫాల్, ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ కి అయితే వచ్చేసినాం. అవసరం ఉంది అసలు. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ చూసారు కదా, పొగలాగా వస్తుంది, ముఖాన్ని పడిపోతుంది. గ్లాసెస్ మొత్తం ఇంకా ఫాగ్ అయిపోయింది అనమాట. సో చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్, చూడండి. వావ్, ఇట్స్ అమేజింగ్ అసలు. చూడండి ఎంత పై నుంచి పడుతున్నాయి. సో అంత టాప్ నుంచి పడడం ఆ స్ప్రింకిల్స్ లో వాటర్ మీద పడుతుంది. ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చుట్టూ క్లైమేట్ కానీ గ్రీనరీ ఆసమ్. వాటర్ మీద పడిపోతుంది బాగా దారుణంగా. బ్రో ఏం బ్రో? ఓకే బ్రో. బ్రో నేమ్ పేరు సైడ్ అంట, చూడండి సైడ్ కొద్దిగా ఛానల్ బ్రో. సారీ బ్రో, ఇక్కడ కాన్సెప్ట్. హాయ్ బ్రో, దిగుతున్నాడు. కొద్దిగా జారాడంటే కిందకి ఇంకా చూడండి ఎంత ఉన్నది. మంకీ అనమాట, స్పైడర్ మ్యాన్. ఈజీ కటిగా వాటర్ ఫాల్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. గాల్లో ఎగిరి బ్రో, ఒకసారి గాల్లో ఎగిరి బ్రో, గాల్లో ఫ్లై చేయి. పారాసెట్ నుంచి వచ్చా ఏది బ్రో? పారాసెట్ ఏది? పారాసెట్ కొబ్బరి తల కాసుకున్నాడు ఆయన. నైస్ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ ఫనీ గైస్. సో ఇక్కడతో వాటర్ ఫాల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అంటే మా సార్ చీకులు అంటారు, మేము కబాబ్ అన్నమాట, చికెన్ కబాబ్. సో వస్తే తీసుకొని మేము ఇంకా తినాలి. మా బ్రోస్ చూడండి అక్కడ ఏం చేస్తున్నారు, ఆ చీకట్లో అక్కడ ఎదురు కూర్చున్నారు, వాడు అక్కడ కూర్చున్నారు. గాయస్ ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయిందనమాట. వ్లాగ్ అయితే ఇక్కడితో ముగించేస్తున్నాం. కరెక్ట్గా వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాటర్ ఫాల్ అయితే అవసరం ఉంది. అరకు వస్తే మటుకు విజిట్ చేయండి, మర్చిపోకండి. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయిపోయి కటిక వాటర్ ఫాల్కి వచ్చేసండి, మీకు ఈజీ అవుతుంది. స్టెప్స్ తక్కువే ఉన్నాయి, ఎక్కేసొచ్చు. కట్ ఉన్నాయి అనమాట. లేదంటే ఈ వాక్ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి మీరు నడుచుకుంటూ రావాలి. బొర్రా కేవ్స్ నుంచి వస్తే చాలా లాంగ్ ఉంటుంది, ట్రక్కింగ్ చాలా చేయాలి, వెహికల్ కూడా రావడం చాలా కష్టం. ఇదంటే డైరెక్ట్ వే అనమాట. ఇప్పుడు నేను జంక్షన్ లో అనమాట. ఇటు వెళ్తే బొర్రా కేవ్స్, ఇటు వెళ్తే అరకు. ఇప్పుడు మేము వచ్చిన దారి ఇటు వెళ్తే కటిక వాటర్ ఫాల్. కటిక వాటర్ ఫాల్ అయితే బాగుంది. ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ అవ్వచ్చు. బిజినెస్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. దెన్ వీ హ్యావ్ టు గో టు డియోమాలి. మార్నింగ్ క్లౌడ్ వ్యూ పాయింట్ చూడడానికి డియోమాలి బయలుదేరుతున్నాం. చూడాలి ఎట్లా మనకి వీడియో వస్తుంది అన్నది చూడాలి.
ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కి కీప్ ఫాలో అవర్ ఛానల్. బై బై. అది ఉంది, కవర్ అవుతుందా దగ్గర దానికి ఏం క్యాప్చర్ చేసుకుంటా ముందు నాకు తీసా పెట్టేసి